నా పేరు రామకృష్ణ. నేను ఈరోజు మీకు ఫారెస్ట్లో దొరికే అతి ముఖ్యమైన చెట్లలో తెల్లమద్ది అంటే టెర్మిలేనియా అర్జున దాని యొక్క ఉపయోగాలు, ఫారెస్ట్లో అది ఎక్కడెక్కడ ఉంటుంది, దానివల్ల మానవులకు ఏమి ఉపయోగము, బయోడైవర్సిటీకి ఏమి ఉపయోగము, జంతువులకు ఏమి ఉపయోగం అనేది క్లుప్తంగా వివరించగలుగుతాం. ఈ చెట్టు ఇది వచ్చేసి తెల్లమద్ది. ఇది ఎక్కడైతే నీరు ఎక్కువగా ఉంటుందో అంటే నీరు పారే ఏరియాలో మాత్రమే ఈ చెట్టు ఎక్కువగా ఉంటుంది. దీని యొక్క బార్క్ మానవునికి హార్ట్కు ఉన్నటువంటి ఈ ఏదైతే మన హార్ట్ సెల్స్ కానీ హార్ట్కి సంబంధించిన ఏదైనా వాల్స్ కానీ వీటిల్లో పేరుకుపోయిన కొవ్వును ఈ యొక్క బెరడును వాడడం వల్ల ఆ ఫ్యాట్ అంతా కరిగేయడం జరుగుతుంది అనమాట. ఇంకోటి బాడీలో మనిషికి ఉన్న షేక్ అంటే మనిషికి వణుకుడు అలాంటివి ఉంటాయి కదా, ఈ వణుకుడు వ్యాధి వాళ్ళు కూడా ఈ బెరడును ఉపయోగించి మనకున్నటువంటి జబ్బులు నయంపరచుకోవచ్చు. ఇవన్నీ కూడా పూర్వము మన గిరిజనులు అంటే ఎవరైతే అడవి మీద ఆధారపడి అడవిలో ఉన్నటువంటి చెంచులు గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బెరడు ఇలాంటి వాటి కోసం వాడేవాళ్ళంట. ఇది తగు మోతాదులోనే వాడాలి, అంతకు మించి వాడినచో ఎక్కువ మత్తు వస్తుంది అనమాట. కొందరు వేటగాళ్ళు ఏం చేస్తారంటే చేపలు పట్టుకోవాలన్నా ఏదైనా ఏది చేయాలన్నా కూడా ఇలాంటి బెరడుని ఎక్కువ మోతాదులో వాడి ఒక్కొక్క ఫిష్కి అంటే చేపకి మత్తును కలిగిస్తుంది అనమాట ఈ బెరడు. అలాగా ఈ బెరడు యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి. అందుకే దీన్ని అర్జున అని కూడా అంటారనమాట. అంటే టెర్మిలేనియా అర్జున దీని సైంటిఫిక్ నేము. దీని కామన్ నేమ్ వచ్చేసి మన లోకల్ నేమ్ వచ్చేసి తెల్లమద్ది. దీనివల్ల మద్ది చాలా రకాలుగా ఉంటుంది. అందులో ఈ తెల్లమద్ది, నీరు మద్ది అనేది ఎక్కడైతే వాటర్ సోర్స్ ఉన్న ఏరియాలో పనిచేస్తుంది. ఇప్పుడు మనము నల్లమల ఫారెస్ట్లో ఉన్నాం కాబట్టి ఈ తెల్లమద్ది చూడండి, ఇది కొన్ని వందల సంవత్సరాల ట్రీ. ఇది చాలా బార్క్, చాలా ఏపుగా, చాలా హైట్ వాటర్ సోర్సెస్ ఉంది. ఇది ఈ బర్డ్స్ కూడా చాలా నిలువుగా బతకడం జరుగుద్ది అనమాట. అంటే దీని మీద ఎన్నో రకాలుగా పక్షులు కూడా నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. అదేవిధంగా బయోడైవర్సిటీ కూడా ఇది చాలా ఉపయోగం. ఇంకోటి ఏదైనా ల్యాండ్ స్లైడ్స్ కానీ వాటర్ ఫాల్స్ ఫ్లోటింగ్ కానీ ఎక్కువైనప్పుడు ఈ ల్యాండ్ కోత పడకుండా దీని యొక్క ఏర్లు చూడండి ఎంత ఏపుగా భూమిలోకి వెళ్ళిపోయినాయో. ఈట భూమిలోకి వెళ్ళడం వల్ల ఈ వరదల ద్వారా వచ్చే ల్యాండ్ స్లైడ్స్ని కానీ ఈ కోతలు కానీ వీటన్నిటిని కూడా ఈ చెట్టు చాలా బాగా కాపాడుతుంది. అందుకే ఇది వచ్చేసి మానవ యొక్క అమృతవల్లి అని కూడా అనొచ్చు అనమాట దీన్ని. అలాగే ఇదంతా కూడా నేను చెప్తున్నానంటే ఏదో నేను ప్రాక్టికల్గా చూసైతే కాదు. ఇది పూర్వం మన దగ్గర ఉన్నటువంటి గిరిజనులు అంటే చెంచులు వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు వాడుతున్నారు. దీనివల్ల ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయని చెప్పిండ్రు కాబట్టి మనం చెప్తున్నాం. దయచేసి ఇలాంటి ఏదన్నా సరే మీరు ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయాలంటే ఏదైనా ఆయుర్వేదిక్ డాక్టర్ని సలహా తీసుకొని ఇలా టెర్మిలేనియా అర్జున ఉంది, ఈ తెల్లమద్ది అంట చెట్టు, ఈ బెరడు దీనివల్ల ఉపయోగం ఉంది అని